జై శ్రీరామ్. జ్యోతిష్య శాస్త్రం ప్రకారంగా ఎవ్వరైనా సరే తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు నరసింహస్వామి మంత్రాన్ని స్మరించాలి. నారసింహ శక్తిని ఎదుర్కొనే శక్తి ముల్లోకాల్లోనూ ఏదీ లేదు. అత్యంత రౌద్ర రూపంలో కనిపించే స్వామి అపార కరుణా సముద్రుడు. భక్త ప్రహ్లాదుడిని కాపాడుట కోసం హిరణ్యకశిపుడిని సంహరించుటకు స్వామి భూమి మీద అవతరించారు. స్వామి యొక్క రౌద్ర రూపం దేవతలకే వణుకు పుట్టించెను. ఇంతటి మహిమాన్విత శక్తి రూపాన్ని మనం ఆరాధించడం వలన మనకు స్వామి యొక్క రక్షణ ఏర్పడి శత్రువుల నుంచి ఎటువంటి భయాలు లేకుండా ఆనందంగా ఉండగలము. ప్రారబ్ధ కర్మను తెలిపేదే జ్యోతిష్యము. అయితే ఆ ప్రారబ్ధ కర్మలను కూడా అడ్డుకునే శక్తి నారసింహస్వామి రక్షణలో త్వరితముగా పొందగలము. ఏ మంత్రం అయినా కూడా పదే పదే స్మరించుట వలన శక్తి ఇంకా పెరుగును. మననాత్రాయతే ఇతి మంత్రః అన్నారు. అంటే మననం చేసే వారిని మంత్రం రక్షించును అని. దీపారాధన చేశాక ఆ దీపలక్ష్మి అంటే అగ్నిదేవుడి సాక్షిగా జపం చేస్తే అప్పుడు దైవశక్తి అద్భుతంగా ఉంటుంది. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు స్మరించడం చాలా మంచిది. ఇప్పుడు స్వామి మంత్రం చూద్దాము. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఈ మంత్రం యొక్క అర్థం ఏమిటంటే, ఉగ్రం అంటే నారసింహ ఉగ్ర రూపం. స్వామి హూంకారం విన్నంత మాత్రం చేతనే అంతర్గత బహిర్గత శత్రు నాశనం జరుగును. వీరం అంటే సకల కార్యకారణాలకు మూలమైనటువంటి శక్తి. స్వామి వీరమూర్తి. మహావిష్ణుం అంటే అంతటా నారసింహతత్వమే అని, అంతా స్వామిమయం అని అర్థము. జ్వలంతం అంటే అంతటా అందరిలోనూ తేజస్సుని ప్రకాశింపచేయుట ద్వారా ఆ తేజస్సుకి కారణమైన తత్వమే స్వామి. సర్వతోముఖం అన్నారు. అంటే ఇంద్రియ సహాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్వం. నృసింహం అంటే శ్రేష్టమైన సింహాకృతి, అనగా నారసింహుడిగా స్వామి ఆవిర్భవించిన సందర్భము. భీషణం అంటే నరసింహస్వామి శాసన శక్తికి ప్రతీక భీషణత్వము. ఇది అత్యంత భయంకర రూపము. భద్రం అంటే భయాన్ని కలిగించే భీషణుడైన ఆ పరమాత్మ భయాన్ని పోగొట్టి అభయాన్ని ప్రసాదిస్తాడు. మనం భద్రంగా ఉంటాము స్వామి అనుగ్రహంలో అని. మృత్యుం అంటే మృత్యువుకే మృత్యువైన నారసింహస్వామి మృత్యువును కలిగించేది మృత్యువును తొలగించేది కూడా ఆయనే. అంటే రాక్షస సంహారం చేసేది ఆయన. అలాగే స్మరణ మాత్రం చేత భక్తుల అపమృత్యువును కూడా దూరం చేస్తాడు స్వామి. అటువంటి స్వామికి నమస్కారము అని అర్థము. అందరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి. అప్పుడే మనిషి మనస్సుకు శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక శ్రేయస్సు కారణం చేత భౌతిక శ్రేయస్సు కూడా లభ్యమగును. జై శ్రీరామ్. స్వస్తి.